హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం సిద్దిపేటలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి వచ్చాము. డైమండ్స్ ఇక్కడ పర్చేజ్ చేద్దాము. డైమండ్ అంటే ఏంటిది, సో డైమండ్ అనేది ఏంటంటే అందరికీ తెలియదు. ఈరోజు ఒక డైమండ్ తీసుకుందామని వచ్చినాము. డైమండ్ ఎన్ని రకాలు ఉంటాయి? వాస్తవానికి బయట చాలా మందికి డైమండ్ అంటే ఏంటంటే చాలా వరకు కూడా ఇది ఒక గ్లాస్ మెటీరియల్ అన్న, లేదంటే ఒక క్రిస్టల్ మెటీరియల్ గాను అనుకుంటారు. అలానే సాలిడైర్ కి మళ్ళీ సపరేట్ సర్టిఫికేట్ ఉంటాయి. అది సింగిల్ డైమండ్ ఇచ్చే సర్టిఫికేట్ వేరు, ఏ నుంచి తీసుకోలేదు. దీనివల్ల డైమండ్ ప్రైస్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. డైమండ్ సెల్లింగ్ చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రొవైడ్ చేసిన సర్టిఫికేట్ ఏదో ఉందో అది ఐజీఐ సర్టిఫికేట్ అంటారు. అది జెన్యూన్ గా అంతే వెయిట్ ఉందని మనం ఆర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా తెలుసుకోవచ్చు? మనం స్టోన్ ఏదైనా సరే క్యారెట్స్ లో కొలుస్తారు. ఎంత వెయిట్ ఉంది, ఎన్ని డైమండ్స్ ఉన్నాయి టోటల్ గా క్లియర్ గా వీళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. ఇలా ఇంకొకటి సార్, చిన్నప్పటి నుంచి డైమండ్స్ గురించి ఒరిజినల్ డైమండ్ లైట్ ఆఫ్ చేస్తే ఇలా దీపం లాగా వెలుగుతుంది, మొత్తం వెలుతురు వస్తుంది, ఇంత లైట్ వాడగానే పెద్ద లైట్ వస్తాయని అంటారు. అది నిజమేనా సార్? అది యాక్చువల్లీ అది ఫేక్. అది ఫేక్ కదా సార్? హాయ్ గాయస్, ఇవాళ మనం సిద్దిపేటలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్కి వచ్చాము. ఇక్కడ డైమండ్స్ ఎలా ఉన్నాయి, డైమండ్స్ అంటే ఏంటిది పూర్తి అవగాహన వచ్చే విధంగా ఈరోజు మనం తెలుసుకొని ఇక్కడ డైమండ్ సంబంధించి ఏదైనా ఒక వస్తువు కొనుక్కొని ఇక్కడ నుంచి వెళ్దాము. డైమండ్స్ అంటే ఏంటిది ఏంటనేది ఇక్కడ మన డైమండ్ సెక్షన్లో అడిగి తెలుసుకుందాము. హలో సార్. సార్, ఈరోజు మీ డైమండ్ షాప్లో అంటే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్లో ఈరోజు ఒక డైమండ్ తీసుకుందామని వచ్చినాము. అసలు డైమండ్ అంటే ఏంటిది, ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి, దాని గురించి పూర్తి అవగాహన మాకు చెప్పిన తర్వాత ఒక డైమండ్ తీసుకుంటాం సార్. ఓకే, తప్పకుండా మీరు కూర్చోండి. రాజేష్, మీకు డైమండ్ గురించి కంప్లీట్ గా తెలిసి కూడా స్టార్ట్ చేస్తాను. సార్ రాజేష్ సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు డైమండ్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే మేము డైమండ్ కొనేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ డైమండ్ క్వాలిటీ ఎలా చెక్ చేస్తారు, ఆ డైమండ్ ను ఎలా వెయిట్ చేస్తారు? మామూలుగా గోల్డ్ అంటేనేమో ఎన్ని గ్రామ్స్, 10 గ్రామ్స్, తులము, అర్ధ తులము ఇట్లా కౌంట్ చేస్తారు. ఈ డైమండ్ ఎట్లా కొలుస్తారు? అది కూడా గ్రాములనే కొలుస్తారా, లేకుంటే దానికి డిఫరెంట్ ఏమైనా వేరియేషన్ ఉంటుందా? నేను మీకు క్లియర్ గా చెప్తాను ఈ విషయంలో సార్. సో ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి బయట చాలా మందికి డైమండ్ అంటే ఏంటంటే చాలా వరకు కూడా ఇది ఒక గ్లాస్ మెటీరియల్ అన్న, లేదంటే ఒక క్రిస్టల్ మెటీరియల్ గాను అనుకుంటారు. ఇప్పుడు డైమండ్ గోల్డ్ అంటే మాక్సిమం అందరికీ తెలిసే వస్తువు. అవును సార్. సో డైమండ్ అనేది ఏంటంటే అందరికీ తెలియదు, తెలుసుకోవాలని కూడా ఇది ఎక్స్పెన్సివ్ కదా, దీని గురించి తెలుసుకుంటే మనకి ఎలా అన్న ఆలోచన వస్తుంది. సో వాస్తవానికి డైమండ్ ఎక్స్పెన్సివ్ కాదు, డైమండ్ ఆర్నమెంట్స్ కూడా ఎక్స్పెన్సివ్ కాదు. సో డైమండ్ అనేది ఎటువంటి మెటల్ కాదు, ఒక ప్యూర్ కార్బన్ ఎలిమెంట్. అంటే ఇది ఒక కార్బన్ అంటే మన నేచురల్ గానే మన భూమిలో ప్యూర్ కార్బన్. ఇది కార్బన్ తో క్రియేటెడ్ ఎలిమెంట్ డైమండ్. ఇది కొన్ని వేల సంవత్సరాలు ఫార్మింగ్ అంటే అక్కడున్న టెంపరేచర్ ఫార్మ్ అయి క్రియేట్ అయ్యే స్టోన్, ఇది మైల్డ్ స్టోన్. అందుకే దీన్ని అన్బ్రేకబుల్ స్టోన్ కూడా అంటారు. బేసిక్ గా మనం చూస్తున్నాం డైమండ్ తో కోయాలి. సో అంత హార్డ్నెస్ మెటల్ కాబట్టి అది డైమండ్ గా మనం తీసుకొని జ్యువెలరీలో పెట్టేసి A to Z వాడతాం, A to Z కలెక్షన్స్. సో మీరు అడిగారు డైమండ్ గ్రాముల్లో ఇస్తారా, ఎలా ఇస్తారు? సో గ్రాముల్లో అనేది మనకి డిపెండింగ్ అంటే వెయిటేజ్ బట్టి ఉంటుంది, కానీ వాస్తవానికి గ్రాముల్లాగా ఇది నమ్మకం, క్యారెట్స్ లాగా ఇది నమ్మకం డైమండ్స్. సో ఈ క్యారెట్స్ కూడా మనకి ఎలా ఉంటుంది, 1 సెంట్ నుంచి ఎంతవరకైనా ఉండొచ్చు. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు 1 క్యారెట్ లో 1 సెంట్ అంటే ఎన్నో వంత అన్నారు సార్? ఇప్పుడు వచ్చేసి సార్ మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు క్యారెట్ వైజ్ చూసుకుంటే 200 మిల్లీగ్రామ్స్ అంటే ఒక క్యారెట్ వస్తుంది సార్ స్టోన్. 200 మిల్లీగ్రామ్స్ ఇంటూ 5 అంటే అది 1 గ్రామ్ అవుతుంది. అంటే 1 గ్రామ్ ఉందంటే 5 క్యారెట్లు డైమండ్. డైమండ్ స్టోన్ అయినా ఏ స్టోన్ అయినా సరే మనం క్యారెట్స్ లో కొలుస్తాం.
ఓకే అది అన్కట్ అవ్వదు, రూబీస్ అవ్వండి, నార్మల్ స్టోన్స్ అవ్వండి, ఎన్ని స్టోన్స్ని క్యారెట్లో కొలుస్తాం. ఓకే ఒక క్యారెట్ కావాలంటే 200 మిల్లీగ్రామ్స్ ఉండాలి. ఓకే ఒక క్యారెట్లో 100 సెంట్స్ ఉంటాయి, అంటే ఐ మీన్ 100 పాయింట్స్ ఉంటాయి. ఓకే ఒక సెంట్ అంటే 2 మిల్లీగ్రామ్. ఓకే ఇవన్నీ స్టోన్ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని ఉంటాయి. ఓకే. సో ఇందాక మీరు డైమండ్స్లో కలర్స్ గురించి అడిగారు. అవును. కలర్స్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారంటే మీరు ఈ చార్ట్ చూడొచ్చు. ఓకే. మీరు చార్ట్ చూస్తే మీకు ఈ చార్ట్ చూసారా? ఓకే. ఇప్పుడు మీరు ఇందాక వీటి కాస్ట్ ఎలా చార్జ్ చేస్తారు, వీటి కలర్స్ ఏంటి, వీటి క్లారిటీస్ ఏంటి, మేము ఎలా నమ్మాలి ఏంటి అన్న ప్రశ్న మీ దగ్గర వచ్చింది. అవును. సో వాస్తవానికి ఏ స్టోర్లో అయినా సరే, ఏ జ్యువెలరీ ఇండస్ట్రీ అయినా సరే, డైమండ్ సెల్లింగ్ చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రొవైడ్ చేసిన సర్టిఫికేట్ ఏదో ఉందో అది IGI సర్టిఫికేట్ అంటుంది. అంటే ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్. ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ మాత్రమే 100% ట్రస్టబుల్ సర్టిఫికేట్. ప్యూర్ డైమండ్ అని మనం నమ్మొచ్చు. డైమండ్ అనేది సర్టిఫైడ్ చేసేది వాళ్ళే. ఇప్పుడు మీరు గోల్డ్ మీద ఉన్న హాల్ మార్క్ BIS లోగోని ఎలా ట్రస్ట్ చేస్తున్నారో అలానే డైమండ్స్ కి IGI సర్టిఫికేట్ ఉంటుంది. అలానే సాలిడైర్ కి మళ్ళీ సపరేట్ సర్టిఫికేట్ ఉంటుంది. అది సింగిల్ డైమండ్ కి ఇచ్చే సర్టిఫికేట్ వేరు, క్లస్టర్స్ కంటే ఒక శాండ్ లాగా ఉండే స్టోన్స్ కి ఇచ్చే సర్టిఫికేట్ సపరేట్. సో ఇప్పుడు మీరు ఇందాక కలర్స్ వీటి క్లారిటీ గురించి అడిగారు. సో ఈ IGI డైమండ్ లాగా గ్రేడింగ్ చేసిందంటే ఏ నుంచి తీసుకోలేదు, D నుంచి స్టార్ట్ చేసింది. సో అంతకుముందు ఏంటంటే ఆ లెటర్స్ ని యూజ్ చేసేసారు కాబట్టి మనకి D నుంచి స్టార్ట్ చేసింది. D ఫర్ డైమండ్ అన్న నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో D to Z వరకు కలర్ ఉంటుంది డైమండ్ విషయంలో. D to Z అంటే DEF GHIJ ఇలా S నుంచి Z వరకు కలర్ ఉంటాయి. ఇది కూడా డైమండ్, S లాస్ట్ కూడా డైమండ్. సో ఇక్కడ కలర్ ఏమి ఎందుకు మెన్షన్ చేశాను, D నుంచి కలర్లెస్ డైమండ్, ప్యూర్ వైట్ ఉంటుంది. అవును. అంటే ఇంకా అందులో ఎటువంటి న్యాచురల్ గా ఫామ్ అయిన డస్ట్ కానీ, మార్క్స్ కానీ, స్క్రాచెస్ కానీ అట్లాంటిది ఏమి ఉండదని అర్థం, ప్యూర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా కలర్ వైజ్ వస్తాయి. లాస్ట్ లో ఉన్న చూసారు కదా, ఇది వచ్చేసి కలర్లెస్ ఐటమ్. అంటే మన కంటితో చూసిన లైట్ గా ఎల్లో ఇష్ కనిపిస్తుంది, లైట్ ఎల్లో. దీని వల్ల డైమండ్ ప్రైస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, పెరుగుతుంటది. ఏదైతే క్లియర్ గా తీసుకుందాం అనుకుంటున్నారో దానికి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాస్ట్. డైమండ్ క్యారెట్, డైమండ్ అయితే చాలు, కలర్ ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం ఈ S నుంచి Z వరకు కలర్ డైమండ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్లారిటీ విషయం కూడా బేస్ చేసుకుని ఉంటుంది డైమండ్ ప్రైస్ ని ఫిక్స్ చేయడానికి. మీకు ఇప్పుడు నేను D కలర్ డైమండ్ బెస్ట్ డైమండ్ అంటే నేను చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లారిటీ విషయం కూడా, అంటే దాని లోపల డైమండ్ లోపల మార్కులు కానీ, చుక్కలు కానీ, మలినాలు కానీ ఏదైనా సరే ఉందంటే అది IF కేటగిరీ కాదు. అంటే IF అంటే ఇంటర్నల్లీ ఫ్లాలెస్, అంటే అప్పుడు మచ్చలు కానీ మరకలు కానీ లేవని డైమండ్ లో క్లియర్ గా ఇచ్చే సర్టిఫికేషన్ IF. సో తర్వాత VVS1 VVS2 ఇవి క్లారిటీని గ్రేడింగ్ చేస్తున్నారు. ఫస్ట్ దాంట్లో కలర్ ని గ్రేడింగ్ చేస్తే నెక్స్ట్ సెకండ్ లైన్ వచ్చేసి క్లారిటీని గ్రేడింగ్ చేస్తారు. ఇది కూడా మీకు I3 వరకు ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని కూడా డైమండ్ క్యారెట్ ప్రైస్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి కటింగ్స్ ఉంటాయి. బేసిక్ గా ఏదైనా స్టోన్ ఉంటే మీరు స్టోన్స్ చూస్తుంటారు, ఆ స్టోన్స్ అన్నిటికీ పర్టికులర్ గా కటింగ్ ఉండాలని రూల్ ఏం లేదు. ఎలా అయినా ఉండొచ్చు, ఏ సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు, ఏ పొజిషన్ అయినా ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు చూసే కటింగ్స్ అయితే మాత్రం ప్రతి డైమండ్ వచ్చేసి 57 కటింగ్ ఉంటుంది, 58 కట్ కూడా ఉంటుంది. అది క్యూలెట్ కింద తీసుకుంటాం మనం, అంటే బాటమ్ ఎడ్జ్ పాయింట్ అన్నమాట. అంటే ఇవి ఎన్ని 58 కటింగ్స్ ఎన్ని అయితే ఉంటాయో ప్రతి కటింగ్ కూడా ఒక నెంబర్ ఆఫ్ న్యూమరికల్ నెంబర్స్ ఉంటాయి. అంటే మీకు ఇంకా డీప్ గా చెప్పాలంటే ఈ డైమండ్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పై భాగాన్ని టేబుల్ అంటే ఆ టేబుల్లో కటింగ్ ఒకటి వస్తుంది అంటే ఒక కటింగ్ ఉంటుంది. తర్వాత గ్రిడిల్ ఉంటుంది, గ్రిడిల్, అప్పర్ గ్రిడిల్, పెవిలియన్, క్యూలెట్, ఇలాగా ఇవన్నీ పోర్షన్స్ లో 58 కటింగ్స్ ఉంటాయి. సో ఈ కటింగ్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్ గా కట్ అయితేనే మాత్రమే దాన్ని ఎక్సలెంట్ కటింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్. మీరు ఇందాక అడిగారు ఎలా కొలుస్తారు బంగారం. సో ఇక్కడ మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇక్కడ వస్తుంది, క్యారెట్స్. స్టోన్ ఏదైనా సరే క్యారెట్స్ లో కొలుస్తారు. అది ఒక సెంటర్ నుంచి అబోవ్ ఎన్ని వరకు అయినా సరే, ఎన్ని క్యారెట్స్ వరకు అయినా సరే. ఇప్పుడు 5 క్యారెట్స్ తీసుకున్నారంటే ఆల్మోస్ట్ 1 గ్రామ్ పర్చేస్ చేసినట్టు స్టోన్ విషయంలో. డైమండ్ అయినా వేరే కలర్ అయినా సరే. ఇది డైమండ్ IGI చార్ట్. ఇందులో మీకు క్లియర్ గా 4 C's ఉంటాయి డైమండ్. మీకు ఇప్పుడు చెప్పింది వీటి గురించి చెప్పాను కదా. బేసిక్ గా మీరు డైమండ్ ని క్లియర్ గా చేయాలంటే 4 C's ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కలర్, రెండోది క్లారిటీ, మూడోది కట్, అండ్ లాస్ట్ క్యారెట్.
ఈ 4 డిపెండింగ్ చేసుకుని డైమండ్ రేట్ ఉంటుంది. అది జెన్యున్ గా అంతే వెయిట్ ఉందని మనం ఆర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా తెలుసుకోవచ్చు మనం? మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్లీ మనం చాలా మందితో కస్టమర్లతో మాట్లాడుతున్న సమయంలో ఇలాంటి ప్రశ్నలు చాలా వచ్చాయి. మీరు అన్ని డైమండ్స్ పెట్టారని గ్యారంటీ ఏంటి, మీరు అంత స్టోన్ కలర్ స్టోన్ ఉందని గ్యారంటీ ఏంటి, వెయిట్ కూడా అంతే ఉంది అని ఏంటి సంబంధం, నేను ఎలా నమ్మాలి అన్నది కరెక్ట్ ప్రశ్న అడిగారు. చాలా మంది కూడా ఇది మైండ్ లో రాకపోవచ్చు, కానీ వాస్తవానికి మీరు కొనే ప్లేస్ రైట్ ప్లేస్ అయ్యి ఫస్ట్ ట్రస్టబుల్ ప్లేస్ అయ్యి. మన దగ్గర నుంచి ఒక చిన్న నో స్పిన్ బయటకు వెళ్ళినా సరే మనం ఇంక్లూడింగ్ 3% GST ఛార్జ్ చేసి కస్టమర్కి ఇస్తాం. సో ఆ బిల్లులో ఫేక్ గా మనం ఏమి లేట్ చేయడానికి కానీ మోడిఫికేషన్ చేయడానికి కానీ ఏమీ ఉండదు. బిల్ టు బిల్ దగ్గరికి వచ్చినప్పుడు. రెండోది ఇప్పుడు డైమండ్స్ మీకు ఒక చిన్న ప్రోడక్ట్ చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్లెస్ చూడండి. ఈ నెక్లెస్ లో డైమండ్స్ ఉన్నాయి అండ్ అలానే కలర్ స్టోన్ కూడా గ్రీన్ కలర్ స్టోన్. సరే ఇప్పుడు ఇందులో డైమండ్స్ వైట్ కలర్ ఉన్నాయి, డైమండ్స్ వైట్ కలర్ ఉన్నాయి, గ్రీన్ కలర్ ఉన్నాయి. గ్రీన్ కలర్ వచ్చేసి ఓన్లీ డైమండ్ కాదు, ఇది వచ్చేసి ఓనిక్ స్టోన్ లా ఉంటుంది. ఇది ఈ స్టోన్ విషయం. అండ్ ఈ డైమండ్ ఉంటుంది. ఇప్పుడు మీరు అడగచ్చు ఈ గ్రీన్ స్టోన్ ఎంత వెయిట్ ఉండొచ్చు, ఈ డైమండ్ ఎంత వెయిట్ ఉండొచ్చు, బంగారం ఎంత ఉంది, మీ ప్రశ్నకు అదే. సో ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ లో మన దగ్గర మీరు ఎప్పుడైనా ఏ ఐటమ్ తీసుకున్నా సరే నేను చెప్పే మాట ప్రతిదీ కూడా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఈ బార్ కోడ్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ డైమండ్ అని ఉంటుంది. డైమండ్ వచ్చేసి 2.16 క్యారెట్ వస్తుంది. 2 క్యారెట్లు 10. ఇందులో ఎన్ని డైమండ్స్ ఉన్నాయని కూడా మీరు ప్రశ్న చేయొచ్చు. 322 డైమండ్స్ ఉన్నాయని చెప్తున్నాను టోటల్ గా. నెక్స్ట్ వచ్చేసి కలర్ స్టోన్స్ అంటున్నారు. కలర్ స్టోన్ 13 ఉన్నాయి, 13 కలర్ స్టోన్స్ ఉన్నాయి. ఆ కలర్ స్టోన్ వచ్చేసి 5.6 క్యారెట్ ఉంది. నెట్ వెయిట్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 35.322 ఉంది. అంటే మీకు డైమండ్ కలర్ స్టోన్ తీసేసిన తర్వాత బంగారం వచ్చేసి 35.322 ఉంది. ఈ సర్టిఫికేట్ ఇచ్చానంటే నేను చెప్పిన ప్రతి మాట నిజమని అర్థం. ఎందుకంటే నేను ఈ బేస్ చేసుకునే మనం మాట్లాడతాం. ఇప్పుడు మీరు చూసుండొచ్చు ఇక్కడ మీకు క్లియర్ గా ఉంది 18 క్యారెట్ హాల్ మార్క్ గోల్డ్ నెక్లెస్ 34 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ ఉంది. కంటైనింగ్ చేసిన డైమండ్స్ వచ్చేసి 600 న్యాచురల్ డైమండ్స్ పేపర్ రూపంలో ఇచ్చింది. ఇప్పటిదాకా నేను మాట్లాడింది మీతో మాట, ఇది ప్రూఫ్. ఇందులో మీకు క్లియర్ గా ఉంది పాలిష్ ఎలా ఉంది, కటింగ్ ఎలా ఉంది, గ్రేడింగ్ ఎలా ఉంది, ఎన్ని క్యారెట్స్ ఉంది, ఏ కలర్ లో డైమండ్ ఉంది, A to Z ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో దొరుకుతుంది. ఒక్కసారి సో వీఆర్ చూశారు కదా, మనం ఏ డైమండ్ షాప్ లో అయినా సరే డైమండ్ కొంటే వాళ్ళు ఇలా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఇందులో ఎంత గోల్డ్ ఉంది, ఎన్ని డైమండ్స్ ఉన్నాయి, ఎంత వెయిట్ ఉంది, ఎన్ని డైమండ్స్ ఉన్నాయి, టోటల్ గా క్లియర్ గా వీళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. ఇలా ఇది 100% ఒరిజినల్ డైమండ్స్ కొనేటప్పుడు ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇది 100% ఒరిజినల్ అయిన వాళ్ళే ఈ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. సో గాయస్, ఇందులో ఉన్న డైమండ్స్ ఏదైనా సరే మనకు డూప్లికేట్ ఉందా ఒరిజినల్ ఉందా అని అంటే తెలుసుకోవడానికి మన దగ్గర ఒక మీటర్ ఉంటుంది. మనకి ఏ స్టోన్ మీద అయితే డౌట్ ఉందో ఆ స్టోన్ మీద ఈ మీటర్ని మనం పెడితే అది బ్లింక్ అయ్యి ఈ డైమండ్ అని ఉంది కదా ఇక్కడి వరకు ఆ లైట్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ వరకు ఆ లైట్ రాలేదంటే మట్టికి దాన్ని ఫేక్ డైమండ్గా మనం సస్పెక్ట్ చేయొచ్చు. ఇది 100% ఇక్కడికి వచ్చింది అంటే మొత్తం దాంట్లో మనకి ఎలాంటి డౌట్ లేదు, ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఇది డైమండ్ కొన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన రెండో జాగ్రత్త. ఇప్పుడు మనకి ఏదైనా సరే డైమండ్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడు అది సాలిడ్ సైజ్ లోనే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసే ఏ ఆర్నమెంట్ అయినా సరే ఇవన్నీ కూడా మీకు 2.750 క్యారెట్ 322 డైమండ్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మీకు 5 మిల్లీగ్రామ్ ఉంటుంది ఒక దాని వెయిట్ అప్రాక్స్ అనుకోండి. సో ఆ రేంజ్ లో మీకు డైమండ్స్ ఉన్నాయి. అంటే ఎంత మైన్యూట్ గా ఉన్నాయి చూడండి, 322 గ్రామ్స్. ఈ క్లస్టర్స్ అన్ని ఒక దగ్గర చేసినా సరే మనకి గ్రామ్ ప్రైస్ వచ్చేసి రీజనబుల్ గా గ్రామ్ క్యారెట్ వైజ్ ఒక ప్రైస్ చేస్తారు. కానీ అవి కొన్ని సెంట్స్ వరకు మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సెంట్ సైజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయింది వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఏదైనా ప్రైస్ చెప్పాను, అది ఒక 7 to 8 సెంట్స్ వరకే అది ఒక ప్రైస్ ఫిక్స్. 8 సెంట్స్ దాటి పైకి వెళ్ళింది అనుకోండి ప్రైస్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే సైజ్ పెరిగింది, అక్కడ డైమండ్ సైజ్ పెరిగింది కాబట్టి ప్రైస్ పెరిగింది. అలాగనే 30 సెంట్స్ వరకు వచ్చింది అనుకోండి అది ఒక సాలిటరీ డైమండ్. 30 సెంట్స్ అయినట్టు ఒక్క డైమండ్ ఏదైతే 30 సెంట్స్ లో ఉంది అంటే అది ఖచ్చితంగా సాలిటరీ డైమండ్ కింద పరిగణిస్తాం. దానికి సర్టిఫికేషన్ సపరేట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఐడెంటిటీ కార్డ్స్ ఎలా ఇస్తారో దానికి కూడా ఐడెంటిటీ కార్డ్ ఇస్తారు ఆ స్టోన్ కి.
ఓకే మీరు అన్న సింగిల్ స్టోన్ సంబంధించి అది క్లియర్ గా మనకి పట్టుకున్నట్టే ఉంటుంది. బట్ సింగిల్ సాల్ట్ అండ్ ఫింగర్ రింగ్స్ లో ఇయర్ స్టడ్ సింగిల్ స్టోన్ దాంట్లో మీరు క్లియర్ గా చూడాలి. సాల్ట్ కి ఇచ్చే సర్టిఫికేట్ ఐజీఐ అయితే కాదు, ఐజీఐ కాదు, అది జిఐఎస్ సర్టిఫికేట్ ఇస్తారు, జుమాలజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా. వీళ్ళు ప్రొవైడ్ చేసేది సాల్ట్ సర్టిఫికేట్. మీకు బయట లూజ్ మినిమం సైజ్ దొరికే కేసుతో కూడా మీకు ఎందుకంటే అది టూ ఎక్స్పెన్సివ్ సర్టిఫికేట్. అంటే దాని బర్త్ కాడ నుంచి బాటమ్ వరకు డెప్త్ వరకు ఏ టు జెడ్ జిరాక్స్ తీసి పెడతారు. ఎంత మేము ఉంది, ఎంత ఉంది, ఎంత కటింగ్ జరిగింది, ఎన్ని కట్స్ ఉన్నాయి, ఎన్ని కటింగ్స్ లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయని ఏ టు జెడ్ ఉండేది సాల్ట్. దాని ఎక్స్పెన్సివ్ వేరు, అందుకే దాని ప్రైస్ కూడా వేరు, ఎందుకంటే అది కట్ చేయడానికి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ డైమండ్ కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన 3 జాగ్రత్తలు. ఒకటి ఏంటంటే మనం తీసుకునేది మంచి నాణ్యమైన ప్లేసా, బ్రాండెడ్ ప్లేసా సెలెక్ట్ చేసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, మనం కొన్న ఏదైతే నెక్లెస్ రింగో ఏది ఉందో అందులో ఉన్న డైమండ్స్ ఒరిజినలా కాదా తెలుసుకోవాలంటే ఇప్పుడు మీరు చూపించిన ఆ పెన్ వల్ల మనం తెలుసుకోవచ్చు. నెంబర్ 3, ఈ మనకి ఏదైతే ఈ ఐజిఐ ఇచ్చే వాళ్ళ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ మన దగ్గర ఉంటే అది 100% ఒరిజినల్. సరే, ఇంకొకటి, ఇప్పుడు మీ దగ్గర ఈ డైమండ్ కొన్నాం, ఒకవేళ వాళ్ళ పరిస్థితి బాగాలేదు, ఒకవేళ మళ్ళీ రీసేల్ చేద్దామని అనుకున్నారు అనుకోండి, అంటే అప్పుడు మనము మీ దగ్గరికి ఎవరైనా కస్టమర్ వచ్చారు, మీ అంటే వాళ్ళు వేరే దగ్గర కొన్నారు, మీ దగ్గర కొనలేదు, అది సేల్ చేద్దామని వచ్చారు అనుకోండి, అంటే అప్పుడు మీరు చెక్ చేసి తీసుకుంటారా, లేకపోతే ఒకవేళ మీ దగ్గర కొన్నే తీసుకుంటారా? బంగారం మాత్రమే ఎక్కడ కొన్నా కంప్లీట్ గా చేంజ్ చేయొచ్చు. ఓకే, ఎక్కడైనా కొనొచ్చు, ఎక్కడైనా అమ్మచ్చు, కొనొచ్చు, ఎక్కడైనా మార్చొచ్చు. ఓకే. డైమండ్ మాత్రం ఎక్కడ పర్చేజ్ చేస్తే ఆ స్టోర్ లో ఆ బ్రాంచ్ లో మాత్రమే మీరు చేయగలరు. ఓకే, మన స్టోర్ లో పర్చేజ్ చేస్తే మన స్టోర్ లోనే రిటర్న్ కి రావాలి. ఓకే. ఇప్పుడు ఈ డైమండ్ నెక్లెస్ లో డైమండ్ తరుగు ఏమైనా ఉంటుంది అట్లా, గోల్డ్ తరుగు ఉన్నట్టుగా? డైమండ్ తరుగు పర్టికులర్ గా డైమండ్ కి మెన్షన్ చేస్తారు. పాలిష్ కూడా ఇప్పుడు మీరు ఫ్రంట్ సైడ్ వ్యూ చూసారు, బ్యాక్ సైడ్ వ్యూ లో నాకు డైమండ్ చూపించండి మీరు, డైమండ్స్ కానీ ఇంకేదైనా ఎందుకు కనిపించట్లేదు? అంత ఎక్స్ట్రా ఏదైనా సరే డైమండ్ అనేది ఎక్స్పెన్సివ్, కటింగ్ అయినా సరే ఎక్స్పెన్సివ్, పాలిష్ అయినా ఎక్స్పెన్సివ్, వర్క్మెన్షిప్ అయినా ఎక్స్పెన్సివ్, ఏ టు జెడ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కాబట్టి గోల్డ్ లాగా డైమండ్ లో మేకింగ్ ఛార్జెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది గోల్డ్ తో కంపేర్ చేస్తే. సో మేకింగ్ ఛార్జీలో కూడా ఎవరు కూడా రిడ్యూషన్స్ అనేది డిడక్షన్స్ అనేది అంతగా ఇవ్వరు. గోల్డ్ ప్రైస్ కూడా అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి కదా సార్, డైలీ 10 grams గోల్డ్ ఇంత అని అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. అలానే డైమండ్ కూడా డే బై డే అంటే అప్ అండ్ డౌన్ అవుతుంటే దానికి ఒక రేట్ ఇట్లా ఫిక్స్ అయ్యి ఉంటుంది కొన్ని రోజుల మట్టికి? లేదు సార్, ఇప్పుడు అన్ని చోట్ల డైమండ్ అనేది ఒకటే ప్రైస్ ఉండాలని మనం ఏం చెప్పము. దానికి అట్లా ఏం ఉండదు, ఇంకా ఖచ్చితంగా లేదు. ఇప్పుడు మీరు గూగుల్లో ఒక క్యారెట్ డైమండ్ వాల్యూ ఎంత టైప్ చేస్తే మీకు రకరకాల ప్రైజులు చూపిస్తారు, మార్కెట్ వైజ్, జ్యువెలరీ వైజ్, బ్రాండ్ షాప్ వైజ్, లోకల్ మార్కెట్, డిఫరెంట్ ప్రైజులు చూపిస్తారు. అలా ఎందుకు అంటే ఏదైనా సరే నేను మీకు ఫస్ట్ చెప్పినట్టు డైమండ్ 4 C's మీద డిపెండింగ్ అవుతుంది. ఖచ్చితంగా అన్ని సీస్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ ఇవ్వాలి. సో మీరు 60కి ఇవ్వచ్చు, వేరే వాళ్ళు 70కి ఇవ్వచ్చు, 80కి ఇవ్వచ్చు, 90కి ఇవ్వచ్చు, 1 lakh ఇవ్వచ్చు, ఎంతకన్నా ఇవ్వచ్చు. కానీ ఎంత పే చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, రిటర్న్ ఎంత గెయిన్ అవుతున్నాం అన్నది ఇంపార్టెంట్. సో అది కూడా కంపేర్ చేసుకుని పర్చేస్ చేయాలి డైమండ్ విషయం. అయితే ఇప్పుడు ఇది మనము రిటర్న్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ రోజు రేట్ పట్టే తీసుకుంటారా, లేకపోతే మనం పర్చేజ్ చేసిన డేట్ని బట్టి ఉంటుంది అది? ఓకే సార్, మీరు పర్చేజ్ చేసే డైమండ్ ఆర్నమెంట్ ఏదైతే అది ఈ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎక్స్చేంజ్కి వచ్చారు, టుడే డైమండ్ ప్రైస్ టుడే ఏ రేట్ ఉందో చూస్తాం, దానికి 100% ఇస్తాం. అంటే మీరు లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 50K పర్చేజ్ చేశారు అనుకుంటాం, ఈ రోజు ఎక్స్చేంజ్కి వస్తే 1 lakh అయింది అనుకుంటాం. సో 1 lakh కన్సిడర్ చేస్తాం. గోల్డ్ కి 100% ఇస్తాను, డైమండ్ కి 100% ఇస్తాను, మార్కెట్ రేట్ ని బట్టి. ఇది ఎక్స్చేంజ్ విషయానికి వస్తే ప్రోడక్ట్ మార్చి వేరే తీసుకుంటాను అంటే, లేదు నాకు క్యాష్ కావాలి అంటే డైమండ్ కి 90% ఇస్తాం, 10% డిడక్షన్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ స్టోర్. మనమైతే 90% ఇస్తాం. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, డైమండ్ అంటే ఏదో లైట్ ఆఫ్ చేస్తే మొత్తం వెలుతురు వచ్చేస్తుంది, లేకుంటే చిన్న లైట్ వేస్తే పెద్ద లైట్ వస్తుంది అంత అపోహ, అదంత అపోహ మాత్రమే. ఒరిజినల్ డైమండ్ ఎప్పుడైనా సరే ఎంత లైట్ వేస్తే అంత షైనీగా కనిపిస్తుంది. మన సార్ రాజేష్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన డైమండ్ గురించి. డైమండ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, దాని క్యారెట్ లాగా ఎలా కొలుస్తారు, క్యారెట్ని సెంట్ల లాగా ఎలా డివైడ్ చేసి మల్టిప్లికేషన్ చేసి దాని ఖరీదును ఎలా కడతారని చాలా క్లియర్గా చెప్పారు. సో చూశారు కదా, ఇంకా ముందు చాలా వీడియోలు చేయబోతున్నాము. మీరు అందరూ మా ఛానల్ని ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. సో వ్యూయర్స్,
మన శివ సారు ఈ స్టోర్ మేనేజరు ఈ వ్లాగ్ కోసం మనకు చాలా హెల్ప్ చేసిండు. మామూలుగా ఇటువంటి స్టోర్లల్లో ఇటువంటి కార్పొరేట్ స్టోర్లలో షూట్ చేయడానికి అలో ఇయ్యరు. సార్ని రిక్వెస్ట్ చేస్తే తన పైనుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి మనకు షూట్కి పర్మిషన్ ఇప్పించిండు. సార్కి మన తరఫున మన ఛానల్ తరఫున చాలా థ్యాంక్ యూ సార్. మా వ్యూయర్స్కి డైమండ్ అంటే ఏందని ఫుల్ క్లారిటీగా మీ ఎగ్జిక్యూటివ్ చాలా వివరంగా వివరించి చెప్పింది సార్. వచ్చిన కస్టమర్లకి చాలా బాగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ. మీ వల్ల చాలా మంది జనాలకి డైమండ్ గురించి అవగాహన పెరుగుతుందని నేను అనుకుంటున్నాను సార్. సో ఇలాంటి థాట్ తోని ఒక వీడియో తీయాలన్న మీ ఆలోచన గ్రేట్ యాక్చువల్లీ. సో ఇప్పుడున్న ప్రెసెంట్ చాలా మంది కస్టమర్లకు కూడా డైమండ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ లేదు. సో అందరికి కూడా ఈ వీడియో చూస్తే ఆ క్లారిటీ వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను.